చెప్పిన విధంగా ఆర్టీసీలో మహిళా ప్రయాణికులను అక్కా చెల్లెలందరికీ ఉచితంగా ప్రయాణం కలిగిస్తా ఉన్నాం. 500కే సిలిండర్ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణాల్ని 10 సంవత్సరాలుగా మీ ఖాతాలో జమ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మీ ఖాతాలో జమ చేసింది. 3,500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఒక్కొక్క కార్యక్రమం చేసుకుని పోతుంటే ఓపిక లేక 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేస్తావా అచ్చేస్తావా సవాలుందా, రాజీనామా చేస్తావా దమ్ముందా అంటా ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ కార్యకర్తల ఊర్లల్లా టీఆర్ఎస్ బీజేపీ వస్తే గల్లా ఎగిరేసి కాలని పెట్టి మాకు ధైర్యం ఉంది, ఆగస్టు 15 నాడు ఎవరెవరు ఛాలెంజ్ చేసిలో రాజీనామా పత్రాలు పట్టుకొని రెడీ నిలబడండి. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా రాబోయే వర్షాకాలం పండుగకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి కలిగించే మాట మనం చేస్తాం. పెన్షన్ 4,000 అమ్మా మొదటి నెలనే ఇవ్వాలనుకున్నాం. కానీ మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోయి పేపర్ల లెక్కలు చూస్తే గల్లా గురి ఖాళీ. 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు బిడ్డ, అల్లుడు, కొడుకు, సడగురు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం వేరు పడ్డనాడు 60,000 కోట్ల అప్పుంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిరమ్మా. ఆనాడు పైసలు గల్లాలుండే, అధికారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాడు, వేరు పడ్డనాడు నగదుతో బదిలీ ఇస్తే ఇలా రాష్ట్రం ఖజానా ఖాళీ చేసి చిప్ప చేతికిచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలించే శక్తి తెలుసు, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంది. ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నీ